కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ లో మళ్లీ ముసలం మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గీయులు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. ఇంతకు కర్ణాటక కాంగ్రెస్ లో ఏం జరుగుతుందనే చర్చ ఊపందుకుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక అంశంపై వివాదం కొనసాగుతూనే ఉంది. తొలుత సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడగా చివరకు అధిష్టానం సిద్ధరామయ్యకే పాలన పగ్గాలు అప్పగించింది. ఇక అప్పటి నుంచి కొన్ని నెలల పాటు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మోడా స్కామ్ తెరపైకి రావడంతో సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి. అయితే సిద్ధరామయ్య మాత్రం ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెబుతూ వచ్చారు. తానే తప్పు చేయలేదని, అలాంటప్పుడు ఎందుకు రాజీనామా చేస్తానంటూ సీఎం సిద్ధరామయ్య కాస్త గట్టిగానే స్వరం వినిపించారు. ఇక గత కొన్ని నెలలుగా కర్ణాటకలో అధికార మార్పిడికి సంబంధించిన అంశాన్ని అధికార కాంగ్రెస్ కు చెందిన నేతలే తెరపైకి తేవడంతో ఈ అంశం కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే అధికార పంపిణీకి సంబంధించిన ఒప్పందం జరిగిందని పలువురు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరో 2.5 ఏళ్లు సీఎం పదవిని చేపట్టాలనే ఒప్పందం కుదిరిందనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో కర్ణాటకలో నాయకత్వ మార్పిడికి సంబంధించిన అంశం తెరపైకొచ్చింది. త్వరలో నాయకత్వ మార్పు ఉంటుందని పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయాల్లో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో సిద్ధరామయ్య 5 ఏళ్ల వరకు తానే సీఎంగా ఉంటానని ప్రకటించారు. మరోవైపు డీకే శివకుమార్ కూడా తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే తాను సీఎం కావాలని కోరుకోవడంలో తప్పేమీ లేదని, తన మద్దతుదారులు కూడా కోరుకుంటారని, కానీ అది అధిష్టానం చేతిలోనే ఉందని డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు పదవిపై ఆశను స్పష్టం చేశాయి. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదని కాంగ్రెస్ అధిష్టానం సైతం పలుమార్లు వివరణ ఇచ్చింది. అయినప్పటికీ నాయకత్వ మార్పుకు సంబంధించిన అంశంపై చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో సిద్ధు, డీకే వర్గీయుల మధ్య వివాదం మాత్రం తగ్గడం లేదు. తాజాగా మరోసారి సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గీయుల మధ్య పరస్పర ఆరోపణలు కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మాజీ మంత్రి కెఎన్ రాజన్న బీజేపీలో చేరబోతున్నారంటూ ఇటీవల ఎమ్మెల్యే హెచ్సి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. రాజన్న రాష్ట్ర సహకార మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలపై వ్యతిరేక గళం వినిపించడంతోనే ఆయనను పదవి నుంచి తప్పించారనే ఆరోపణలు వినిపించాయి. రాజన్న పార్టీ మారుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ రాజేంద్ర తీవ్రంగా స్పందించారు. బీజేపీలో చేరే బృందంలో బాలకృష్ణ ఉన్నారని ప్రత్యారోపణలు చేశారు. సీఎం పదవి కోసం పాకులాడుతున్న నేత వెంట వెళ్లబోతున్నారని ఎమ్మెల్సీ రాజేంద్ర జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు ప్రస్తావించకుండానే రాజేంద్ర పలు విమర్శలు చేశారు. రాజన్న అసెంబ్లీలో ఆర్ఎస్ఎస్ గీతం పాడలేదని, చిన్నప్పటి నుంచి ఆయనకు ఆర్ఎస్ఎస్ శాఖల గురించి తెలియదని పరోక్షంగా డీకేకు చురకలంటించారు. రాజన్న సొంత భావజాలంతో పనిచేసే వ్యక్తి అని రాజేంద్ర కొనియాడారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విధేయుడు హెచ్సి బాలకృష్ణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. మంత్రిగా కేఎల్ రాజన్న ప్రవర్తన, వాడిన భాష ఆయన పతనానికి కారణమని హెచ్సి బాలకృష్ణ విమర్శించారు. రాజన్న పదవి పోవడం వెనుక ఎలాంటి కుట్ర లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజన్న వేరే పార్టీలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని, బీజేపీకి దరఖాస్తు కూడా పెట్టుకున్నారని హెచ్సి బాలకృష్ణ విమర్శించారు. అందుకే తమ నాయకుడిని రాజన్న దూషిస్తున్నారని, అయినప్పటికీ మా నాయకుడు ఎలాంటి కుట్ర చేయలేదని హెచ్సి బాలకృష్ణ చెప్పుకొచ్చారు. మంత్రిగా ఉన్నప్పుడు రాజన్న చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకునే అధిష్టానం పదవి నుంచి తప్పించిందని, ఆయన పార్టీ వీడటం ఖాయమని హెచ్సి బాలకృష్ణ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో లేకపోతే ఇప్పుడే వెళ్లిపోతారు అని హెచ్సి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. దీంతో డీకే, సిద్ధు వర్గీయుల మధ్య దూరం మరింత పెరిగింది. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ లో సిద్ధు, డీకే వర్గీయుల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలు పార్టీలో అంతర్గత విభేదాలను స్పష్టం చేస్తున్నాయి. 5 ఏళ్లు సిద్ధరామయ్యనే సీఎం పదవిలో ఉంటారని ఆయన వర్గీయులు చెబుతుండగా, డీకే వర్గీయులు మాత్రం త్వరలోనే నాయకత్వ మార్పు జరుగుతుందని,
గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం డీకే శివకుమార్ సీఎం అవుతారని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తుండటంతో ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నాయకత్వ మార్పు గురించి ఎవరో వ్యాఖ్యలు చేయవద్దని కాంగ్రెస్ అధిష్టానం చెప్పినప్పటికీ సీఎం మార్పుకు సంబంధించిన చర్చ మాత్రం ఆగడం లేదు. మరోవైపు డీకే శివకుమార్ వ్యవహారంపై సైతం తరచుగా వివాదం కొనసాగుతుండడం కూడా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందనే చర్చకు తావిస్తోంది. ఇక తాజాగా సిద్ధు, డీకే వర్గీయుల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలు తీవ్ర రూపం దాల్చడంతో కర్ణాటక కాంగ్రెస్లో ముసలం మొదలైందనే చర్చ జరుగుతోంది. కర్ణాటకలో నాయకత్వ మార్పుకు సంబంధించిన అంశంపై కాంగ్రెస్ లో అంతర్గత పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఓవైపు సిద్ధు, మరోవైపు డీకే వర్గీయులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉండటంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం కల్పించుకొని పార్టీలోని అంతర్గత పోరుకు చెక్ పెట్టేలా ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.